ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని కర్రేగుట్టలో గత సంవత్సరం రోజులుగా భారత ప్రభుత్వం కొనసాగిస్తున్న కగార్ ఆపరేషన్ హత్యాకాండకు నిరసనగా ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి పీఓపీ నాయకులు భార్గవ్ మాట్లాడారు. సిపిఐ మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంభాల కేశవరావు ఎన్కౌంటర్ను వారు వ్యతిరేకించారు. 26 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే కాల్పుల వివరణ పాటించి మావోయిస్టు పార్టీతో శాంతి చర్యలు జరపాలని కోరారు. ఆపరేషన్ కగారు యుద్ధాన్ని నిలిపివేయాలన్నారు. ధర్నా కార్యక్రమంలో ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక నాయకులు రామకృష్ణారెడ్డి, రత్నం, ఏసేపు, భాస్కర్ రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఆ రకమైన దారుణాన్ని కూడా కడుతున్నారు. ఇప్పుడు కూడా ఈ చనిపోయినటువంటి కామ్రేడ్ నంబాల కేశవరావు గారి శవాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు. వాళ్ళు దానికోసం హైకోర్టుకు వెళ్తున్నారని తెలుస్తుంది. అంటే ఎవరైనా చనిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులకు ఆ శవాన్ని అప్పచెప్పడం అనేది ఒక సాధారణమైన సంస్కృతి. అది మేము సంస్కృతి పరిరక్షకులము అని చెప్పి మాట్లాడే బీజేపీ ప్రభుత్వము చనిపోయిన తర్వాత ఆ శవాన్ని బాధితుని కుటుంబ సభ్యులకు ఇవ్వాలనేటువంటి కనీస మానవ ధర్మాన్ని కూడా మర్చిపోయిన ఒక పశుప్రాయమైనటువంటి ప్రభుత్వం ఇది. వీటన్నిటి మనము మావోయిస్ట్ పార్టీ కేంద్ర కార్యదర్శి కామ్రేడ్ కేశవరావు, ఆయనతో పాటు 26 మంది విప్లవకారుల్ని నారాయణపూర్ జిల్లాలో, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో ప్రభుత్వం హత్య చేసింది. దానికి నిరసనగా ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ హత్య గత ఏడాదిన్నరగా భారతదేశంలో జరుగుతూ ఉన్న ఆపరేషన్ కగార్ అనే ఒక యుద్ధానికి కొనసాగింపుగా ఈ ఘటన జరిగింది. మొన్నటి రోజున కూడా బీజాపూర్లో ఒక 4 విప్లవకారుల్ని ఎన్కౌంటర్లో చంపేశారు. ఈ మొత్తం విధ్వంసం ఏదైతే ఉందో ఇది భారతదేశంలో ఒక అంతర్యుద్ధం కొనసాగుతూ ఉన్నది. భారతదేశంలో దేశ ప్రజల మీద భారత ప్రభుత్వం, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం దేశ ప్రజల మీద యుద్ధం చేసే ఒక ప్రత్యేక పరిస్థితి భారతదేశంలో నెలకొన్నది. ఈ అంతర్యుద్ధాన్ని భారత ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఈ అంతర్యుద్ధాన్ని కొనసాగిస్తున్నది. ఇందులో భాగంగా వాళ్ళు మావోయిస్టు రహిత భారత్ అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఎందువల్ల అంటే కార్పొరేట్ ప్రయోజనాలకు మావోయిస్టు ఉద్యమం ఆటంకంగా ఉంది కాబట్టి మావోయిస్టు ఉద్యమాన్ని మొత్తంగా నిర్మూలించి మావోయిస్టు విప్లవకారులను హత్య చేసి ఈ దేశాన్ని ఆదానికి అంబానికి ఇవ్వాలి అనేటువంటి లక్ష్యం వాళ్ళ దగ్గర ఉన్నది. దాన్ని ముందుకు తీసుకుపోవడంలో భాగంగా ఆ విప్లవ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శిని కూడా వాళ్ళు హత్య చేశారు. ఈ మొత్తం విధ్వంసం ఏదైతే ఉందో ఇది ప్రభుత్వం దీన్ని చాలా నగ్నంగా తన వాస్తవిక స్వభావాన్ని బయటపెట్టుకుంటూ ఉన్నది. దానికి వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య ప్రభుత్వం సిద్ధం కావాలి. ఎందువల్ల అంటే ఆపరేషన్ కగారు వల్ల దండకార